ఓరుగల్లు నగరంలో 3 రోజుల పాటు చేతన కళావేదిక ఆధ్వర్యంలో కాకతీయ కళల జాతర సంస్కృతి సమ్మేళన కార్యక్రమం నిర్వహిస్తున్నామని చేతన కళావేదిక సభ్యులు తెలిపారు. కాకతీయ రాజుల ఆధునిక జీవనశైలి, సామాజిక సేవ, అనేక రకాల నాట్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నేటి తరానికి తెలిసే విధంగా సాంస్కృతిక సమ్మేళన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. కాకతీయ కళల జాతర కార్యక్రమానికి సంబంధించిన పాటల సీడీని మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరరావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఇక వరంగల్ జిల్లాలో నిర్వహిస్తున్న కాకతీయ కళల జాతరకు సంబంధించి మా వరంగల్ కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. వెయ్యేళ్ల నాటి కాకతీయ రాజుల కళను, వైభవాన్ని నేటి తరానికి చాటి చెప్పేందుకు కూడా ఇటు ఓరుగల్లు నడి ఒడ్డు పైన కాకతీయ కళల జాతరను నిర్వహిస్తున్నారు. చేతన వేదిక ఆధ్వర్యంలో కూడా 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా కూడా సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు కూడా చేతన ఆ వేదిక సంబంధించిన నిర్వాహకులు రాజేశ్వరరావు మనతో ఉన్నారు. అసలు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు, ఎన్ని రోజుల పాటు కాకతీయ కళల జాతర వరంగల్ జిల్లాలో కొనసాగబోతుందనే అంశాలకు సంబంధించి కూడా వారితో మాట్లాడదాం. చెప్పండి, ముందుగా కాకతీయ కళల జాతర సంబంధించి కూడా ఎన్ని రోజుల పాటు వరంగల్ నగరంలో నిర్వహించబోతున్నారు, ఎంతమంది కళాకారులు ఈ యొక్క కార్యక్రమానికి రానున్నారు? ఈ కాకతీయ కళల జాతర అనేటువంటి కార్యక్రమాన్ని వరంగల్, హనుమకొండ 2 నగరాలలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రదేశాల్లో 3 రోజుల పాటు నిర్వహిస్తున్నాం. మొదటగా కాళోజీ కళాక్షేత్రం లోపల ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం జరుగుతుంది. 2వ రోజు కాకతీయ యూనివర్సిటీ లోపల ఒక ఇంటలెక్చువల్ మీట్, మేధావుల సంగమంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. 3వ రోజు ఏంటంటే ముగింపు సభ వరంగల్ కోట లోపల, కిలా వరంగల్ లోపల పెడుతున్నాం. 3 రోజుల పాటు 3 వేదికల పైన 3 అవార్డులు ఇస్తున్నాం. సారంగపాణి శంకరన్నల ఉత్తమ గాయకుని అవార్డు, అందశ్రీ ఉత్తమ రచయిత అవార్డు, అదేవిధంగా గుజ్జుల నరసన్న ఉత్తమ సేవా పురస్కారం 3 వేదికలపైన ఈ 3 అవార్డులు ఇస్తున్నాం. ఈ 3 వేదికలపైన రోజుకు 200 మంది కళాకారులతోని ఈ వరంగల్కే సొంతమైనటువంటి 14 కళారూపాలలో కళా ప్రదర్శనలు ఇస్తూ ఈ ఓరుగల్లు కళల జాతర అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా మీరు చెప్పండి, ఓరుగల్లు అంటేనే కాకతీయ రాజులు పాలించిన వరంగల్ అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా కూడా నేటి తరానికి కాకతీయ రాజులకు సంబంధించిన జీవన చరిత్ర సంబంధించి కూడా ఏ విధంగా చాటి చెప్పబోతున్నారు? ముఖ్యంగా కాకతీయ కళల జాతర అనే ఒక నినాదమే ఈ ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాం. ఇప్పటి వరకు 1000 ఏళ్ళ ఈ చరిత్రను కనుమరుగయ్యే ఈ తరుణంలో నేటి విద్యార్థులు, నేటి యువత మన యొక్క కళను, మన కళా సంపదను మనకు మర్చిపోయే విధంగా నేటి సమాజంలో ఉన్నది. కాబట్టి ఈ కాకతీయ కళల జాతరతోని ఈ 3 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేము ఈ కార్యక్రమాన్ని పూనుకున్నాం. నిజంగా కూడా ఈ కార్యక్రమానికి చాలామంది వరంగల్లో పుట్టి పెరిగిన విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని మాకు నిజంగా కూడా వాళ్ళంతా సపోర్ట్ చేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ముఖ్యంగా 200 మంది కళాకారులతో పాటు ఇక్కడ ఉన్న ఏ పార్టీ కాకుండా అన్ని పార్టీలను అందరినీ కలుపుకొని ఒక వేదికను ఏర్పాటు చేసుకొని నాన్ పొలిటికల్ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చాలామంది పెద్దలు అన్ని విధాలుగా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. 3 రోజుల పాటు రోజు సాయంత్రం 6 గంటల నుండి 10 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా కూడా కాకతీయ కళల జాతర కార్యక్రమానికి సంబంధించి కూడా ఇటు మాజీ ఎమ్మెల్యే, వరంగల్ మాజీ మేయర్ రాజేశ్వరరావు చేతుల మీదుగా కూడా ఒక సీడీని ఆవిష్కరించారు. వారితో మాట్లాడదాం. కాకతీయ ఔన్నత్యం ఏమిటిది, కాకతీయ రాజుల చరిత్ర ఏంది, ఏ విధంగా అప్పట్లో వాళ్ళ చరిత్ర ఉండేదనే అంశాలకు సంబంధించి కూడా వాళ్ళతో మాట్లాడుతూ చెప్పండి సార్. ముఖ్యంగా కాకతీయ రాజులకు సంబంధించిన జీవనశైలి ఎలా ఉండేది, ఈ పాట ద్వారా మీరు నేటి తరానికి ఏం చెప్పబోతున్నారు? మన సమాజంలో భవిష్యత్తుకు పునాది చరిత్ర. మన కాకతీయ రాజులు పరిపాలించిన ఈ ప్రాంతం అంతా కూడా ఆ రోజుల్లో సస్యశ్యామలం కావడానికి, ఆ రోజుల్లో ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండడానికి, ఈ ప్రాంత ప్రజలు ఎంతో అన్ని రకాలుగా ముందుండటానికి, తర్వాత ఈ సామ్రాజ్యం యొక్క వైభవం మొత్తం భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే నలుదిశలా వ్యాపింపజేయడానికి కొరకు అవసరమైన అన్ని రకాల వనరులు మనకు సమకూర్చింది కాకతీయ రాజులు. కాకతీయ రాజులు వాళ్ళ సొంతం కంటే కూడా సామాజిక సేవ, సమాజంలో ఉన్న ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు ఉండాలనే ఒక ఆలోచన ఉన్నవాళ్ళు. ఎక్కడ కూడా రాజులంటే వాళ్ళ సొంతం, వాళ్ళ వైభోగం, వాళ్ళ ఐశ్వర్యం
లేకపోతే వాళ్ళ వ్యక్తిగత జీవితం, వాళ్ళ వ్యక్తిగతమైన సుఖ సంతోషాలు వీటన్నిటికీ ప్రాధాన్యం ఇస్తారు. కానీ ఈ ప్రపంచంలో కేవలం సమాజం పట్ల ఆలోచించిన కొద్దిమంది రాజులలో కాకతీయ రాజులు కూడా ఒకరు. అట్లాంటి ఒక రాజ్యం యొక్క వైభవం, అదేవిధంగా ఆ రోజు మనకి ఇచ్చిన అనేక రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని రకాల సౌకర్యాలు ఇవన్నీ కూడా రాబోయే తరాలకు చెప్పాలంటే ఎవరో ఒక సంస్థ ముందు పడాల్సిన అవసరం ఉన్నది. ఈ మధ్య కాలంలో ఇవన్నీ కూడా మరుగున పడే పరిస్థితి వచ్చేసింది. ఇవాళ సమాజంలో వీటన్నిటికంటే ముఖ్యంగా ఆధునిక జీవన శైలి ఇవాళ మనకు కనిపిస్తూ ఉన్నది. ఆధునిక జీవన శైలి కాకుండా ఆ రోజు మనకు అందించిన అనేక రకాల నాట్యం కానీ, శిల్పం కానీ, లేకపోతే ఇంకా అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, కళలు కానీ ఇవన్నీ కూడా వెలుగు తీసేందుకు కొరకే ఇవాళ ఈ సంస్థ నడుం కట్టింది. ఈ యొక్క సంస్థ తీసుకునే కార్యక్రమాలు, దాని యొక్క ఇంపాక్ట్, దాని యొక్క ప్రభావం సమాజం మీద ఉండే విధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకునేందుకొరకే ఈ సీడీ రిలీజ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మీరు చెప్పండి, కాకతీయ కళాజాతర సంబంధించి కూడా మీరు ఒక పాటను రచించారు. మా కోసం ఒకసారి ఆ పాట వినిపించండి. దీని ద్వారా యువతరానికి ఎలాంటి మెసేజ్ ఉండబోతుంది, ఎలాంటి కాకతీయ రాజులకు సంబంధించిన వైభవం తీసుకొచ్చేందుకు ఏ విధంగా ఉండబోతుంది ఈ పాట? రోజు యుగాలు దాటినా కూడా చెక్కు చెదరని నాగరికతను మనకు అందించినటువంటి కాకతీయ రాజులు ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేసిన గొలుసుకట్టు చెరువులు, గుడులు, అనేక అభివృద్ధి పనులతో పాటు సాంస్కృతిక నేపథ్యం కూడా ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం మన వరంగల్ జిల్లా. కాబట్టి ఈ వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి కళా సంపదనంతా కూడా ఒకే వేదిక పైన రేపు ఉన్న ముందు తరాల పిల్లలందరికీ, బిడ్డలందరికీ కూడా చూపించడం కోసం వివిధ రకాల కళారూపాలతోటి అందించే కార్యక్రమమే కాకతీయ కళాజాతర. కాబట్టి పాటలతోటి మరింత ఉత్సాహాన్ని ముందుకు తీసుకుపోవడం కోసమే మేము ఇక్కడికి ఈరోజు చేయడం జరిగింది. ఇట్లాంటి పాటలు మరిన్ని వస్తూ ఉంటాయి. అందులో భాగంగా కీర్తిశేషులు తెలంగాణ జాతీయ గీత రచయిత అంజశ్రీ గారు రాసినటువంటి పాట గలగల గలగల గజ్జల బండి గల్లు చూడు ఓరు గల్లు చూడు నాటి కాకతీయులేలి నట్టి కిల్లా చూడు నా జిల్ల చూడు గలగల గలగల గజ్జల బండి గల్లు చూడు ఓరు గల్లు చూడు నాటి కాకతీయులేలి నట్టి జిల్లా చూడు నా జిల్ల చూడు కాకతీయులు కన్నా బిడ్డ రుద్రమదేవి పుట్టిన గడ్డ మట్టి కోటామతులపు చూడు విజయ తోరణ వింతలు చూడు విజయతోరణ వింతలు కాజీపేట జంక్షన్ చూడు కాలోజీని కల్లా చూడు వేయి స్తంభాల గుడి చూడు రామప్ప శిల్పాలను చూడు రామప్ప శిల్పాలను చూడు రామప్ప శిల్పాలను అరరే శివానుగే శివ సత్తుల చూడు సింధులేస జన సందడి చూడు వైలోని మల్లన్నను చూడు సమ్మక్క సారక్కల చూడు రక్కల చూడు సమ్మక్క సారక్కల గలగల గలగల గజ్జల బండి గల్లు చూడు ఓరు గల్లు చూడు నాటి కాకతీయులేలి నట్టి కిల్లా చూడు నా జిల్ల చూడు. ముఖ్యంగా కూడా కాకతీయుల రాజులు వెళ్ళినటువంటి కిలా కావచ్చు, వారికి సంబంధించిన జీవన చరిత్ర, వాళ్ళ ఉన్నతను చాటి చెప్పేందుకు నేటి తరానికి కూడా గుర్తుండిపోయే విధంగా కూడా ఇటు చైతన్య వేదిక ద్వారా కూడా 3 రోజుల పాటు కూడా అంగరంగ వైభవంగా కూడా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు అయితే నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి కూడా అనేక నృత్య కళాకారులు దాదాపుగా 200 నుంచి 300 వరకు కూడా నృత్య కళాకారులు రాబోతున్నట్టు కూడా చెప్తున్నారు. ఈ కాకతీయుల కళల జాతరకు సంబంధించి కూడా మంచి పాటను కూడా రాజేశ్వరరావు చేతుల మీద కూడా ప్రారంభించిన పరిస్థితి వరంగల్ జిల్లాలో ఉంది. జర్నలిస్ట్ సుధీర్ తారకృష్ణ, 6 న్యూస్, వరంగల్.